తిరగడానికి కారణాలు ఏమిటో ముందుగా వివరిస్తారండి? కళ్ళు తిరగడం ఈ సమస్య చాలా మందిని బాధిస్తుంటుంది. అయితే ఇది ఇతర రోగాల్లో కనపడే ఒక లక్షణం. బీపీతో బాధపడే వాళ్ళకి ఈ సమస్య అస్తమానం ఎదురవుతుంటుంది. లో బీపీ ఉన్న వాళ్ళకైతే మొట్టమొదటగా కనపడే ఒక లక్షణం కళ్ళు తిరగడం. ఇక రెండవది ఎనీమియా. శరీరంలో తగినంత రక్తం లేకపోయినప్పుడు లేదా దానిలో ఉండాల్సినంత ఐరన్ శాతం కానీ లేకపోతే తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు ఇవి లేకపోయినప్పుడు ఎక్కువగా కనపడే లక్షణం ఈ యొక్క కళ్ళు తిరగడం. ఇక నరాల సంబంధ సమస్యలు. కొంతమందికి నరాల బలహీనత ఉంటుంది, రక్త సరఫరా సక్రమంగా కాలేకపోతుంటుంది. అలాంటి పరిస్థితుల్లో కూడా ఈ సమస్య ఎదురవుతుంటుంది. కొంతమందికి అయితే ఈ సమస్య అస్తమానం ఉంటూ పొద్దున్నే లేవగానే కళ్ళు తిరుగుతుంటుంది. ఎసిడిటీ సమస్య ఉండే వాళ్ళకు ఇది బాగా ఉంటుంది. లేవగానే వాళ్ళకు గ్యాస్ ఎక్కువైపోయి ఇవన్నీ పైకి తంతున్నప్పుడు ఒక్కసారిగా కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తుంటుంది. ఇక మెడ నరాలు నొప్పులు ఉన్నట్లయితే సర్వైకల్ స్పాండిలైసిస్ అంటారు. ఈ సమస్య ఉండే వాళ్ళకు కూడా ఇది బాగా బాధిస్తుంటుంది. నరాల వ్యవస్థ సక్రమంగా అవ్వాలంటే నిత్యం తైలంతో మర్దన చేస్తుండాలి. ఈ మర్దన చేస్తున్నప్పుడు వాటిలో ఉత్తేజం కలిగి అవి సక్రమంగా పనిచేస్తుంటాయి. ఇక నరాల బలహీనత ఉన్నట్లయితే వాటికి తగిన పోషకాహారాలు తీసుకోవాలి. ఈ పోషకాహారాల్లో గ్రీన్ వెజిటబుల్స్ అంటే ఆకుకూరలు కానీ లేదంటే ఆకుపచ్చ రంగు కలిగిన కూరగాయలు ఏవైనా సరే బాగా పనిచేస్తాయి. అందుకోసం వీటిని నిత్యం ఆహారంతో పాటు ఉండేటట్టు చూసుకోవాలి. కొన్ని పరిస్థితుల్లో కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు ప్రథమ చికిత్సలు చేసే అవకాశం లేని పక్షంలో అది ప్రాణాపాయంగా మారి ఒక్కొక్కసారి ప్రాణం పోయే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకని ఈ సమస్యను అజాగ్రత్త పరచకుండా లేదంటే అజాగ్రత్తగా వ్యవహరించకుండా మీరు వెంటనే చికిత్స తీసుకోకపోతే మీరు ఇబ్బందుల పాలయ్యే అవకాశాలు ఉన్నాయి. సుబ్రహ్మణ్యం గారు, మరి ఈ కళ్ళు తిరిగే సమస్య నివారణకు ఉపకరించే ఆయుర్వేద ఔషధం ఏ విధంగా తయారు చేసుకోవాలో వివరిస్తారా అండి? కళ్ళు తిరిగే సమస్య ఉన్నట్లయితే ముందుగా ఎందువల్ల వస్తుందో తగిన పరీక్షలు చేయించుకొని ఆ యొక్క సమస్యలకు చికిత్స తీసుకోండి. వైద్యులతో చికిత్స తీసుకుంటూ ఇప్పుడు చెప్పబోయే ఔషధాన్ని తయారు చేసుకుని ఉపయోగిస్తున్నట్లయితే చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అంతేగాక ఈ సమస్య రాకుండా కూడా కాపాడుతుంది. దీనిలో ఉపయోగపడే గొప్ప ఔషధ మూలిక బ్రాహ్మి. చూర్ణం కూడా 25 గ్రాములు ఉండేటట్టు చూసుకుంటేనే ఇక్కడ ఫలితాలు బాగుంటాయి. అందుకని మీరు మొత్తం చూర్ణం చేసిన తర్వాత బరువు చూసుకోండి. అలా తయారు చేసుకున్న చూర్ణం ఇప్పుడు ఔషధం తయారు చేసుకోవడానికి ఒక్క పూట వాడడానికి ఎంత మోతాదులో కావాలో తగినంత వేస్తున్నాం, గమనించండి. తరువాత కావాల్సిన మరో గొప్ప ఔషధ మూలిక జటామాంసి. ఇది నరాల వ్యవస్థను సక్రమపరచగలిగే గుణం ఉంది. చూడండి, ఈ యొక్క జటామాంసిని చూసినట్లయితే మనకు సన్నటి నరాలు, రక్తనాళాలు ఏ విధంగా ఉంటాయో అదే లక్షణాలు కలిగి ఉంటుంది. ఈ యొక్క ఔషధం ఉపయోగించినా కూడా ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. అంటే ఈ నరాల వ్యవస్థను సక్రమపరచగలిగే గుణం దీనికి ఉంది. అందుకని తాజాగా ఉన్నదాన్ని తీసుకొచ్చి మీరు శుభ్రపరిచి చేతిలో ఇలా నలిపినట్లయితే పీచు లాంటిది వస్తుంది. ఆ పీచుగా ఉన్నదాన్ని మాత్రమే తీసుకొని చూర్ణం చేసుకోవాలి. అలా తయారు చేసుకున్న చూర్ణం 25 గ్రాముల మోతాదులో ఉండాలి. ఇప్పుడు ఔషధం తయారు చేయడానికి ఒక్క పూట వాడడానికి కావాల్సినంత మోతాదును కలుపుతున్నాం, గమనించండి. దీని తర్వాత కావాల్సిన మరొక ఔషధ మూలిక అశ్వగంధ. దీనిలో మనకు 2 రకాలు లభిస్తాయి. ఒకటి నగోరేని, రెండవది దేశీయ అశ్వగంధ. దేశీయ అశ్వగంధ వేర్లు చాలా పెద్దగా ఉంటాయి. నగోరే అయితే చూడండి ఈ విధంగా ఉంటుంది. అశ్వగంధ వేర్లు ఏది లభిస్తే వాటిని తీసుకొని ఒక కుండలోకి వేసి అవి మునిగేంత వరకు దేశీయ ఆవు పాలు పోయాలి. కొంతసేపు మరిగించాలి. పాలంతా ఎగిరిపోతుంది. అలా ఎగిరిపోయిన తర్వాత మాడిపోకుండా ఉండేటప్పుడే వీటిని తీసుకొని ఆరబెట్టాలి. ఆరిన తర్వాత నెయ్యి వేసి దోరగా వేయించి తర్వాత చూర్ణం చేయాలి. అలా తయారు చేసుకున్న చూర్ణం 25 గ్రాముల మోతాదులో ఉండేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు ఒక్క పూట వాడడానికి కావలసినంత అశ్వగంధ చూర్ణాన్ని కలుపుతున్నాం, గమనించండి. దీని తర్వాత కావాల్సిన మరొక ఔషధ మూలిక శతావరి వేర్లు. తాజాగా ఉన్నవైతే ఔషధ గుణాలు చాలా బాగుంటాయి. శుభ్రపరిచిన తర్వాత దంచి చూర్ణం చేసుకోవాలి. అలా తయారు చేసుకున్న చూర్ణం 25 గ్రాముల మోతాదులో తీసుకోవాలి. ఇప్పుడు ఔషధం తయారు చేయడానికి ఒక పూట వాడడానికి కావాల్సినంత మోతాదును కలుపుతున్నాం, గమనించండి.
దీని తర్వాత కావాల్సిన మరొక ఔషధం తేనె. ఈ చూర్ణాలన్నీ తీసుకున్నప్పుడు వాటికి సరిపడినంత తేనెను కలుపుకుంటే సరిపోతుంది. అంటే ముద్దలాగా మనం చప్పరించడానికి రుచికరంగా ఉండేటట్టు తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఈ యొక్క ఔషధ మూలికలకు తగినంత తేనెను కలుపుతాం. చూడండి, ఇలా కలుపుకోవచ్చు, లేదా మొత్తం కలిపి ఒక డబ్బాలో ఉంచుకొని కూడా ఉపయోగించుకోవచ్చు. తీసుకునేటప్పుడు ఒక స్పూను మోతాదులో చూర్ణం తీసుకోవాలి. చూడండి, ఇలా కలపగానే లేహ్యంలాగా తయారవుతుంది. ఇలాంటి లేహాన్ని నోట్లో వేసుకొని చప్పరిస్తూ మింగాలి. ఇలా ఉదయం సాయంత్రం 2 పూటలు చేస్తున్నట్లయితే ఈ కళ్ళు తిరిగే సమస్య ఒక నెల రోజుల్లో తగ్గిపోతుంది.